అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం గోమంగి పంచాయతీ వన్నాడ గ్రామానికి చెందిన కొర్ర ఇర్మియాకు పెన్షన్ మంజూరు చేయాలని అతని స్నేహితుడు వంతల సత్యారావు కోరారు. పెదబైలు ఎంపీడీఓ నిర్లక్ష్యం కారణంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యే శరణ్యమని కొర్ర ఇర్మియా ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీంతో తమ కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉందని వంతల సత్యారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కొర్ర ఇర్మియాకు రావాల్సిన రాయితీలు కల్పించాలని కోరారు. సార్ మాకు అదే గత సంవత్సరంలో పెన్షన్ పెట్టాను సార్. పెడితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీగా పేరు వచ్చింది. పేరు వస్తే వెరిఫికేషన్ అన్న అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆగిపోయింది సార్. అందుకే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది సార్. ఏ పెన్షన్ కావాలి మీకు అసలు? అంటే సార్ మాకు బ్లైండ్ సార్, పూర్తి కనిపించదు. సర్టిఫికెట్లు అవన్నీ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి సార్. అసలు జగన్ ప్రభుత్వంలో తీసుకున్నారు పని మీరు ఎప్పుడన్నా ఒక నెల? లేదు సార్. అంటే ఆ టైంలోనే పెట్టాం సార్. పెడితే పేరు శాంక్షన్ అయింది సార్. అయినప్పుడు మళ్ళీ మా ద్వారా వెరిఫికేషన్ అని చేయించుకున్నారు సార్. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి వస్తుందన్నారు, రాలేదు సార్. చెప్పండి, వచ్చారు అతనితో పాటు మీరు వచ్చారు సహాయకులుగా. మరి ఈ కుర్రోడు అయితే కొర్ర ఇర్మియా సార్, వన్నడ విలేజ్, గోమంగి పంచాయతీ, పెదబైలు మండలం సార్. అంటే నాకు హాస్టల్లో అంటే కాలేజీలో నాకు ఫ్రెండ్ సార్. మాది ఉక్కుంపేట మండలం, మాది గొందూరు విలేజ్ సార్. మాది ఒక ఫ్రెండ్గా నేను ముందు సర్టిఫికేట్ అనేది ఆఫ్లైన్లో ఉండేది సార్. అది చేయించి ఆ సర్టిఫికేట్ పింఛన్కి అని ఇచ్చినప్పుడు పింఛన్కి కుర్రోడు వేరే కుర్రోడు తీసుకెళ్ళినప్పుడు అది జెరాక్స్ లేకుండా పోయింది సార్. మళ్ళీ ఆ సదరం ఐడిని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకొక సదరం సర్టిఫికేట్ను నేను 2022లో చేయించి ఇచ్చాను సార్. 1/9/2022లో నేను తయారు చేయించి ఇచ్చాను సార్. పింఛన్ కోసం అని కూడా పెట్టాను సార్. సచివాలయంలో చాలాసార్లు ఇచ్చాము. వాళ్ళు ఓకే అయిపోద్ది, రేపు అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది అని అన్నారు. మళ్ళీ అక్కడ కలిసిన దాకా ఇటు వెరిఫికేషన్ చేయాలి, ఇది చేయాలని చెప్పి కరెంటు బిల్లు ఇవన్నీ మొత్తం తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత ఏం చేశారంటే మళ్ళీ కూడా అవ్వలేదు సార్. అవ్వకపోతే మళ్ళీ ఎంపీడీ ఆఫీస్లో మేము కలిసాం సార్. కలిసిన తర్వాత కూడా ఓకే అమ్మ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు పంపించేశారు సార్ మాకు. తర్వాత మళ్ళీ అలాగ పంపించేసిన తర్వాత వస్తుందేమో అని వెయిట్ చేశాం సార్. ఇప్పుడు వరకు వెయిట్ చేస్తే వీళ్ళకి ఒక పాప పెళ్ళైపోయింది సార్. పెళ్ళైపోయిన తర్వాత ఒక పాప ఉంది. కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వీడేమో ఉరేసుకుని చచ్చిపోతానని అంటాడు సార్. నాకు ఒక ఫ్రెండ్గా నాకు కూడా బాధగా ఉంది సార్. ఎందుకంటే నేను ఫ్రెండ్గా చాలా బాధపడుతున్నాను సార్. చిన్నప్పటి నుంచి బ్లైండ్ కాదు సార్. ఇప్పుడు జూనియర్ కాలేజ్లో వాడు కాలేజ్ చేస్తున్నప్పుడు ఒక కన్ను పోయింది, నరం పోయిందని అన్నారు. తర్వాత నేను ఎన్నోసార్లు తీసుకెళ్ళాను కుర్రోడికి. తీసుకెళ్తే రెండో కన్ను కూడా పోయే అవకాశాలు ఉంటాయి. నరము పోతే రెండు కళ్ళు కూడా పోతాయని అన్నారు. అలాగే తర్వాత 100% అయితే నిల్లు సార్. ఫుల్గా బ్లైండ్ సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నాయి సార్. దానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి సార్. ఇగో మొత్తం చేయించాను. ఇగో సార్ మొత్తం ఉన్నాయి సార్. ఈ కేస్ట్ అయితే పీటీ సార్. వీళ్ళు కుటుంబం నిరుపేద కుటుంబం సార్. తినడానికి పూట గడవదు, అలాంటి పరిస్థితిలో ఉంటారు. వీళ్ళకి ఇల్లు అనేది మొన్న గ్రాంట్ అయింది సార్. ఇల్లు అయితే వాళ్ళు వాళ్ళ అనే వాళ్ళు కట్టుకుంటున్నారు సార్. వీళ్ళు పెళ్ళైపోయి ఒక గదిలో ఉంటున్నారు సార్. బాత్రూమ్ కూడా లేదు సార్. బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా సరే జీవనం గడపాలంటే వీళ్ళకి ఎక్కడన్నా రోడ్డు పక్కన ఒక గవర్నమెంట్ ప్లేస్ ఇచ్చి ఒక షాప్ అనేది వాళ్ళ ఆవిడ 8th క్లాస్ వరకు చదువుకుంది సార్. ఇప్పుడు ఓపెన్ 10th రాయడానికి వచ్చింది. మరి ఒక ప్లేస్ అనేది ఉంటే ఒక కిరాణా షాపు కట్టుకొని జీవనం గడిపిస్తారని నేను అయితే అనుకుంటున్నాను సార్. పింఛన్ కూడా ఎలాగైనా కన్ఫర్మ్గా ఇప్పుడు అయితే గ్రాంట్ చేయాలి. గ్రాంట్ చేయకపోతే మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి సార్. ఎలాగైనా సరే ఈ కుటుంబం మొత్తం మాత్రం వీళ్ళు ఉరేసుకోనో లేకపోతే ఏదో తినుకొని చచ్చిపోతారు సార్.